హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. రేషన్ కార్డు ఉన్న వారికి 4 రకాల శుభవార్తలను అయితే ప్రకటించింది. ఈ యొక్క 4 రకాల శుభవార్తలు ఏంటి, వీటి ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు, పూర్తి వివరాలు అనేవి మనం ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ ఇప్పటికిప్పటికే 4 రకాల శుభవార్తలు అయితే వచ్చాయి. వాటిలో మనకు మొట్టమొదటిది చూసుకున్నట్లయితే కరోనా టైంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యాన్ని అయితే తీసుకొచ్చింది. అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ ఉచిత రేషన్ పంపిణీ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఉచిత రేషన్ పథకానికి మరో సంవత్సరం రోజులు పొడిగించడం అయితే మనకు ఉపయోగకరంగా మారుతుంది. రైతులు అందరూ కూడా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యాన్ని మనం ₹1 కూడా చెల్లించకుండానే ఉచితంగా రేషన్ బియ్యాన్ని తీసుకోవచ్చు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కోటా తీసుకోవాలంటే మనకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉచితంగా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది. ఇక రెండో పథకం సంబంధించి చూస్తే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇక నుంచి వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందినటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న ఏ ప్రాంతమైనా సరే ఏ రేషన్ నుంచి తీసుకోవచ్చు. అనగా వన్ నేషన్ పథకం కింద ఈ పథకంలో భాగంగా మీరు తెలంగాణకు సంబంధించి రేషన్ కార్డు కలిగి ఉంటే మీరు ఆంధ్రాలో మీరు రేషన్ కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు ఆంధ్రాకు సంబంధించి రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారో అయితే తెలంగాణలో కూడా ఈ రేషన్ అయితే తీసుకోవచ్చు. తెలంగాణలో కాకుండా ఏ రాష్ట్రంలో అయినా మీ యొక్క రేషన్ కార్డు పనిచేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏమిటి అంటే మీ యొక్క ఆధార్ కార్డుతో రేషన్ కార్డుతో లింకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వాలంటీర్ అందరికీ కూడా ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు. తెలంగాణలో చూసుకుంటే మనకు రేషన్ డీలర్ల ద్వారా ఈకేవైసీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గడువు కూడా ఇచ్చింది. మనకు మరో నెల రోజుల్లో ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకపోతే ఎవరైతే ఈకేవైసీ రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో అటువంటి వారి పేర్లు కూడా కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది. ఇక నుంచి వారందరికీ కూడా రేషన్ నిలిపివేస్తున్నారు. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోండి. ఇక మనకు మూడవ విడతగా చూసుకుంటే అయితే మన కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకున్న వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే చెప్పింది. శుభవార్తకు సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి బియ్యం చూసుకుంటే బియ్యం కొంచెం లావుగా తినడానికి ఈ యొక్క రేషన్ బియ్యం అనేది చాలామంది వాళ్ళు తినడానికి కాకుండా అమ్మేస్తుంటారు. అంగళ్ళకు అమ్మేసి వాళ్ళు సన్న బియ్యాన్ని కొనుక్కొని తింటున్నారు. ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వంలో మనకు భారత బ్రాంచ్ 25 కేజీలకు బియ్యం తీసుకుంటున్నారు. అయితే ఇక నుంచి ఈ రైస్ కనుక ఎవరైతే వద్దు అనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా అప్లికేషన్ అమలు చేయబోతున్నారు. ఈ అప్లికేషన్ అప్లై చేసుకుంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డుతో మనం ఈ అప్లికేషన్ పెట్టుకుంటే మనకు ఇక నుంచి రేషన్ బియ్యానికి బదులుగా డైరెక్ట్గా అకౌంట్లో మనకు ఇచ్చేటువంటి బియ్యానికి సంబంధించిన వాల్యూషన్ బట్టి ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ బ్యాంక్ ఖాతాల్లో వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి త్వరలో అధికారంలో ప్రకటన వస్తుంది. వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాము. అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది అప్లికెంట్గా తెలియజేస్తారు. ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకుండా బాధపడుతున్నారో అటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పింది. ఎవరైనా సరే రేషన్ కార్డులో ఉండి డివైస్గా కానీ తీసుకొని మీరు వేరే దేశం వెళ్ళి కార్డు కోసం అప్లై చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం మరింత సులువుగా చేస్తుంది. ఈ విధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో కానీ లేదంటే మీ సేవకు వెళ్ళి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం బట్టి మన కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మీకు రేషన్ కార్డు లేకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకొని మీరు కూడా రేషన్ కార్డు వస్తుంది. ఈ విధంగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.